ఏం జరిగిందా? నీ గురించి నాకు పూర్తిగా అర్థమైంది. నువ్వు ఎలాంటి మనిషివో ఏమిటో కూడా నాకు తెలిసిపోయింది. రవి, నీకు మనుషులు అక్కర్లేదు, ప్రేమించే మనసు అక్కర్లేదు. ఆడదానికి ఉండవలసిన ప్రేమ, అభిమానం, అనురాగం, సెంటిమెంట్స్ నీలో ఏమాత్రం లేవు. అయినా సిగ్గు విడిచి 10 మందిలో ఆడుతూ పాడే నీకు ఇవన్నీ ఉంటాయనుకోవడం నా పొరపాటు. ఇంతకాలం కాలక్షేపంగా నాతో ఆడుకున్నా. ఇప్పుడు డబ్బున మనుషులు దొరికారు, అందుకే. రవి, ఏమిటా మాటలు మతి లేకుండా మాట్లాడుతున్నాను. ఇంతకాలం నువ్వు ఆటలాడినా, పాటలు పాడినా మనసులో నన్నే ప్రేమిస్తున్నావు అనుకున్నాను, నా కోసమే బతుకుతున్నావు అనుకున్నాను. కానీ ఒక తిరుగుబోతులాగా, ఒక దారి తప్పిందానిలాగా సిగ్గు లజ్జ విడిచి వయసు వరుస కూడా ఆలోచించి కూడా ఆ ముగ్గురు ముసలతో సరసరాతో ప్రేమించిందాన్ని కనుకే నువ్వింత నీచంగా మాట్లాడుతుంటే ఊరుకున్నాను. తెచ్చిన ఆడది మగాన్ని ప్రాణంగా చూసుకుంటుంది, అవసరమైతే ప్రాణాలు ఇస్తుంది, అంతేకాని చీడ్చదు. ఆ నిజం తెలుసుకోలేక నువ్వు మాట్లాడిన మాటలు వింటుంటే నీ మీద అసహ్యం వేస్తుంది. అంతేకాదు, నిన్ను ప్రేమించినందుకు నా మీద నాకే అసహ్యం వేస్తుంది. చూడు, నాకు ఆత్మాభిమానం ఉంది. ఏమీ లేని దానికి నీకు ఇంత అనుమానం వచ్చిందంటే ఐమ్ సారీ. వాట్ ఎ బ్యూటిఫుల్ యాక్టింగ్. ఎంత నంగనాచిలా మాట్లాడుతున్నావు. వీటిని ఒక్కసారి చూడు, అప్పుడు తెలుస్తుంది నువ్వెంత పతివ్రతవు. చూడ, ఇప్పుడు చెప్పు, నేను అసహించుకోవడం తప్పంటావా?